హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. దేవుని యొక్క వాక్యాన్ని చూద్దాం. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 22వ వచనం. అయితే ఆత్మ ఫలము ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము చాలు. ఇప్పుడు సమాధానము, ఈ సమాధానము అనేది మన జీవితంలో ఉండాలని మనం ప్రయత్నిస్తాం, కానీ ఎవరొకరి ద్వారా మన హృదయంలోనికి అసమాధానము కలుగుతూ ఉంటుంది. మనం ఎంతో మంచి వారముగా ఉండాలని తలస్తాం. ఆ రోజే పోరాటం బిగినవుద్ది. భార్యాభర్తలోనూ ఈ దినం నా భార్యతో చాలా మంచిగా ఉండాలనుకుంటారు. ఆ దినమే స్టార్ట్ అవుద్ది. లేకపోతే నా భర్తతో దినం చాలా సంతోషం, సమాధానంతో ఉండాలనుకుంటారు, కానీ ఆ దినమే ప్రారంభమవుతూ ఉంటుంది. అలాగే అపవాది అనేవాడు మనలో ఈ ఫలాలన్నీ కూడా లేకుండా చేయడానికి వాడు ఎల్లప్పుడూ ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. మన దగ్గర ఈ ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికం, ఆశా నిగ్రహం, ఇవన్నీ 9 ఫలాలు. ఈ ఫలాలు అనేవి మన దగ్గర లేకుండా చేయడం కొరకు ఎప్పుడు కూడా అసమాధానముతో, అవిశ్వాసముతో వాడు నింపుతూ ఉంటాడు. కానీ మనం కలవరపడకుండా మన జీవితంలో ఎల్లప్పుడూ కూడా సమాధానము కలిగి ఉండటానికే ప్రయత్నం చేయాలి. సమాధానము కలిగి ఉండటానికే ప్రయత్నం చేయాలి. అందుకని యోహాను సువార్త 20వ అధ్యాయం 19 చూస్తే, అక్కడ యేసు ప్రభు వారు శిలువ మరణం అయిపోయిన తర్వాత వారిలో ఏం కోల్పోయారంటే సమాధానమును కోల్పోయారు. ఆదివారము సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసుకొని ఉండగా యేసు వచ్చి మధ్యను నిలచి, మీకు సమాధానము కలుగునుగాక. ఏం పోయింది? ఇళ్లలో సమాధానం పోయింది. యేసు ప్రభు వారితో ఉన్నంతసేపు కూడా సమాధానంతో ఉన్నారు, ధైర్యంతో ఉన్నారు, విశ్వాసంతో ఉన్నారు, నిబ్రమ కలిగి ఉన్నారు. ఎప్పుడైతే యేసు ప్రభు వారిని శిలువ మరణం అయిపోయి వాళ్ళ కన్నులు ఎదుటే అలాంటి ఘోరమైనటువంటి మరణం చూసినప్పుడు వారి హృదయంలోకి ఏమొచ్చింది? కలవరం అనేది వచ్చింది. సమాధానం అనేది పోయింది. సమాధానము పోయి ఏమొచ్చిందంటే కలవరం, హృదయం అంతా కూడా కలవరం అయిపోయింది. ఈ కలవరం అయిపోయినప్పుడు యేసు ప్రభు వారి మధ్యకు వచ్చి నిలచారు. మనకు కూడా కొన్నిసార్లు సమాధానము పోద్ది. సమాధానము కొన్నిసార్లు ప్రభు నాకు చూపిస్తూ ఉంటారు. ఏంటది? నేను చెప్పులు వేసుకుని వెళితే ఆ చెప్పులు ఎక్కడో పోయినట్టు దాన్ని ఎతికి కనుగొని వాటిని తీసుకుని సంతోషపడుతూ ఉంటాను. ఈ చెప్పులు పోవడం అంటే ఏంటి? సమాధానము పోవడం అనేది ఉంటుంది. సమాధానం అనే జోడు అని ఉంటుంది తప్పిపోయిన కుమారుడి దగ్గర. ఈ మనుషుల్లో ఏమవుతుంది? సమాధానము ఎప్పుడైతే మన దగ్గర నుండి పోయిందో అప్పుడు మనలోకి ఏమొస్తుంది? కలవరం యాడ్ అవుద్ది.
హృదయమంతా కలవరం. యేసు ప్రభువుని ఎప్పుడైతే సిలువేశారో అప్పుడేమైపోయింది? వారిలో ఉన్న సమాధానం అంతా పోయి ఏమొచ్చింది? కలవరం వచ్చేసింది. అందుకని యేసు ప్రభు వారు మధ్యన నిలిచేయమంటున్నారు, మీకు సమాధానము కలుగునుగాక అని చెప్పారు. చూడండి, అలాగే చేసి 27లో అప్పుడు యేసు మరలా మీకు సమాధానము కలుగునుగాక, తండ్రి నన్ను పంపిన ప్రకారము నేనును మిమ్మును పంపుచున్నాను. వారిని అలాగూ బలపరుస్తూ సమాధానము. ఒక క్రైస్తవుడు ఇప్పుడు కూడా సమాధానము కలిగి ఉండటానికి ప్రయత్నం చేయాలి. యేసు ప్రభు వచ్చినప్పుడు ఎవరు లేరు అక్కడ? తోమా లేడు. వారము తర్వాత వీళ్ళందరూ ఏం చెబుతున్నారు? యేసు ప్రభు వచ్చారు, మా మధ్య నిలిచారు, ఇలాగ మాకు సమాధానం కలుగునుగా కన్నారు, మా మీద ఊదారు అని చెప్పి అన్నీ చెప్పినప్పుడు ఆయన ఏమంటున్నాడు? దిదిమనబడిన తోమ వారితో లేకపోయాను గనక తక్కిన శిష్యులందరూ కూడా చెబుతున్నారు, మేము ప్రభువును చూచితమని. ఆయన ఏమంటున్నాడు? నేనైన చేతులలో మేకులు గుర్తును చూచి నా వ్రేలు అందులో ఆ గుర్తులో పెట్టి నా చెయ్యి ఆయన ప్రక్కలో ఉంచితేనే కానీ నమ్మనని చెప్పాను. 26వ వచనంలో 8 దినములైన తర్వాత ఆయన శిష్యులు మరలా లోపల ఉన్నప్పుడు తోమా వారితో కూడా ఉండెను. తలుపులు మూయబడి ఉండగా యేసు వచ్చి మధ్యన నిలిచి మీకు సమాధానము కలుగునుగాక. చూడండి, ఎవరి కొరకు మళ్ళా ప్రత్యక్షం అవ్వాల్సి వచ్చింది? ఈ తోమా కొరకు అన్నమాట. చూడండి, మన దగ్గర ఈ సమాధానం అనేది చాలాసార్లు పోతూ ఉంటుంది సమాధానం. అందుకని సమాధానాన్ని ఎక్కడ పోగొట్టుకోకూడదు. సమాధానమును వెతికి దాన్ని వెంటాడుము, సమాధానం పోకూడదు. చూడండి, యెషయా గ్రంథము 9వ అధ్యాయం 6వ వచనం మనం చూస్తే, నిత్యుడగు తండ్రి సమాధానకర్తయగు అధిపతి అని ఆయనకు పేరు. ఆయన దగ్గర ఏముంది? నిత్యుడగు తండ్రి, సమాధానానికి కర్త. ఈ సమాధానకర్త మనము ఎన్ని అడుక్కోవాలి? ప్రభుని అడగాలి. ప్రభా, నాకు ప్రేమ దయచేయండి, సంతోషం దయచేయండి, సమాధానం దయచేయండి, దీర్ఘశాంతం దయచేయండి. ఈ ఫలాలన్నీ అడుక్కోవాలి. మనమేం చేస్తాం? ఈ అడగం, అయ్యయ్యో అడుగుతూ ఉంటాం. తినేవి కావాలని, డబ్బు కావాలని, అది కాపాడు, ఇది కాపాడు. ఈ కాపాడు అనేవి దేవుని దగ్గర నుండి శారీర సంబంధమైనవి. కాపాడు అనేవి ఒక్క 5% చేసుకుంటే చాలు. మిగిలిన 95% కూడా నీవు దేవునికి ఎలాగ ఉపయోగపడాలి, దేవుని నీతి నీలో ఎలాగుండాలి, వీటి కొరకు 95% ప్రార్థన ఉండాలి మన దగ్గర. ఈ లోకంలో కావాల్సింది ఎంత ఉండాలి? 5% చాలు, దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. కానీ ఇక్కడ దేవునికి నేను ఎలాగో ఉపయోగపడాలి, నా వల్ల దేవునికి ఏదైనా ఆయన తృప్తిపరచగలుగుతున్నానా, ఆయనకి ఏదైనా నేను మేలు చేయగలుగుతున్నాననేటువంటి ఉద్దేశంతో ఆత్మానుసారమైనవి మనం 95 అడుక్కుని ఒక 5% ఏదో నీ కుటుంబానికి కావాల్సింది కాపుదల కొరకు అడుక్కుంటే చాలు. కానీ మనం లేచిన కాడి నుంచి పడుకునే వరకు ఏమడుగుతాం? ఇవే. ఆయన ఎవరంట? నిత్యుడగు తండ్రి, ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు. అది నిత్యుడగు
తండ్రి, సమాధానమునకు అధిపతి, సమాధానకర్త, కర్తకు అధిపతి. ఆయన దగ్గర ఏముంది? సమాధానం ఉందన్నమాట. ఈ సమాధానం మనము అడుక్కోవాలి. చూడండి, ఇక్కడ వ్యాధి వలన ఏమవుతుంది? రక్తస్రావణం కలిగిన స్త్రీ ఉంది. ఆమెకి ఎన్ని సంవత్సరాలు వ్యాధి చెప్పండి? 12 సంవత్సరాలు వ్యాధి. ఎలాగుంటుంది? సమాధానం ఉంటుందా? ఎప్పుడు చూసినా నిరుత్సాహం ఉంటుంది. నా బ్రతికింతే, నా జీవితం ఇంతే, ఇక నేను బాగుపడి చచ్చేది లేదు, డబ్బు లేదు, ఏ డాక్టర్ దగ్గర చూసినా సరి అయిన స్థితి లేదు. చూడండి, ఈ దినాలేంటి భయంకరమైనటువంటి వ్యాధులు. 30 ఏళ్ళ నాడు ఒక ఆయన చెప్పాడు నాకు. ఏం చెప్పాడో తెలుసా? కొంచెం ఎదరు ఒక 25-20 సంవత్సరాలు వెళితే క్యాన్సర్ అనేది ఎక్కువైపోద్ది అని చెప్పాడు. క్యాన్సర్ అనేది ఎక్కడ చూసినా ఎక్కువైపోద్దయ్యా చూడన్నాడు. నిజంగా ఈ దినాన్ని చూస్తుంటే చాలామంది క్యాన్సర్ బారిన పడిపోతున్నారు. మరి అలాంటి వారికి ఎలాగుంటుందని చెప్పండి? బాగున్నామని అనుకోవటానికి లేదు. మేడిపండు చూడు మేలిమయ్యుండు, పొట్ట విప్పి చూడు పురుగులుండు. మీరు ఆసుపత్రికి వెళ్ళండి, సుందరమైన బొమ్మల్లాగా వస్తున్నారు స్త్రీ పురుషులు. ఎక్కడికి? ఆసుపత్రికి. ఎంత చక్కగా మేకప్లు వేసుకుని, కోటింగ్ కొట్టుకుని డాక్టర్తో చూపించుకునేది ఏంటి? వాళ్ళకి అన్నీ వ్యాధులే, అన్ని బలహీనతలే. పైకి చాలా వీళ్ళకి ఏ జబ్బు లేదనుకునేదాకా కనపడుతున్నారు. కానీ వారి జీవితంలో చూస్తే లోపల అన్ని వ్యాధులు. పైకి బాగున్నారు కానీ లోపల మాత్రం లోపల వ్యాధులు. ఒక ఆమె దినము ఫోన్ చేసి చాలా బాధపడుతుంది. ఇక డాక్టర్లు చెప్పలేమన్నారు. ఇక మేము చేయాల్సిందంతా చేసేసాం, అయిపోయింది, ఇక రావద్దు, మీరు ఆసుపత్రి రావడానికి లేదు, ఇక వద్దు. చూడండి, వారి బాధ ఇంత అంత కాదు. ఎంత బాధ అంటే చాలా బాధ అనమాట. నేను చెప్పాను, ప్రభువుకి అప్పగించండి. ప్రభా, నీ చిత్తమైతే నన్ను స్వస్థపరచండి, లేకపోతే నీ రాజ్యం కొరకు నన్ను సిద్ధపరచండి. నీ రాజ్యం కొరకు నన్ను సిద్ధపరచండి. ఈ ప్రార్థన చేయండి మీరు. ఎందుకని ఆల్రెడీ అవయవాలన్నీ కూడా పాడైపోయినాయి. కానీ ఇప్పుడు మీరేమి నడిపించాలి? వారిని పరలోకాన్ని చూపించండి. వారికి, ఆ వ్యక్తికి పరలోక రాజ్యాన్ని చూపించండి. మీరు ప్రతిదీ కూడా దేవుని వైపుకి వారిని మళ్ళించండి, పరలోక రాజ్యం వైపు మళ్ళించండి. మీ ప్రతి ప్రార్థన కూడా దాని మీద ఆధారపడి ఉండనివ్వండి. నేను సాగు బతుకుల మధ్య నుండే వారికి నేను ఎక్కువ నేర్పించేది ఏంటంటే పరలోక రాజ్యం చూపించాలి వారికి. పరలోక రాజ్యం, ఆ పరలోక రాజ్యం గురించి మనం ఎల్లప్పుడూ కూడా మాట్లాడుతూ దాని మీద విశ్వాసము పెంచుకునేలాగా ఉండాలి. కాబట్టి ఇక్కడ ఆమె ఎలాగైంది? ఈమె వ్యాధి వలన సమాధానము లేదు, హృదయం అంత కలవరము, వేదన, 12 సంవత్సరాలు వ్యాధితో ఇక మరణమే శరణ్యం అనుకుంది. ఈమె ఉన్న డబ్బు అయిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో సమాధానం ఎలాగొచ్చుద్ది? చాలా కష్టం, చాలా కష్టం. కానీ అది ఎవరికి సాధ్యపడద్ది? మరణములో కూడా నువ్వు సంతోషించాలి అంటే దేవుని మీద 100% ఆనుకునేటువంటి భక్తి నువ్వు కలిగి ఉండాలి. డిఎల్ మూడీ గారు మరణములో కూడా ఆయన ఎంతో సంతోషించారంట.
డిఎల్ మోడీ గారు, ఏమండి మోడీ గారు ఎంతో సంతోషించారు. కొన్ని గంటల ముందు నిద్ర మేలుకొని, ఇదిగో ఆకాశము నాకు తెరవబడి ఉన్నది, భూమి నన్ను సాగనంపుచున్నది, ప్రభు నన్ను పిలుచుచున్నాడు, నేను వెళ్ళుచున్నానని సంతోషముతో అందరికీ చెప్పి, నా కొరకు పరలోక ద్వారములు తెరవబడి ఉన్నవే. ఇది నా విజయము, ఇది నా పట్టాభిషేకము అని పలికి నిద్రించాడు. చూడండి ఎంత మంచి దైవజనుడు, చాలా మంచి దైవజనుడు. చూడండి, అలాగూ మరణములో సంతోషంగా సమాధానంగా ఉండాలంటే అంత ఎత్తు మనం ఎదిగితేనే అది సాధ్యపడుద్ది. లేకపోతే నిరుత్సాహం వచ్చేస్తుంది, కలత, హృదయం అంతా వేదనతో నిండిపోద్ది. ఈమె హృదయం ఎలాగైపోయింది? చాలా వేదన అయిపోయింది, కలవరం అయిపోయింది. కలవరం అయిపోయినప్పుడు 5:33-34 మార్కు, అప్పుడు ఆ స్త్రీ తనకు జరిగి ఏమిటి యేసుని గురించి విని ఆయన వస్త్రపు చెంగును ముట్టుకోదలచి ప్రాకుతూ దేకుతూ ఆయన దగ్గరికి వెళ్ళింది. వెళ్ళి ముట్టుకోగానే ఆమెకేమైపోయింది? గొప్ప స్వస్థత కలిగింది. వెంటనే ఆమె రక్తధార ఏమైపోయింది? కట్టెను గనుక తన శరీరములో నుండి ఏంటండి ఏమని ఆ బాధ అనుభవించే వారికి తెలుస్తుంది, అనుభవించని వాడికి నిప్పంటే ఏం తెలుస్తుందండి? అనుభవించేవాడికి తెలుస్తుంది అని చెప్పి తలనొప్పి పగిలిపోతుంది బాబు అంటారు కొంతమంది. ఆ తలనొప్పి లేనటువంటి వాడికి అర్థమవుతుందా? అర్థం కాదు. అది ఉన్నటువంటి వాడికి చాలా దాని యొక్క అర్థం ఏంటో తెలుస్తుంది. నేను మారు మనసు పొందక ముందు నాకు గుడ్డుపోటు, తలనొప్పి వన్ సైడ్ వచ్చేది, ఈ సైడ్ తగ్గిపోయిందో మళ్ళీ ఈ సైడ్. అబ్బా ఎంత బాధ అనుభవించానో అది దేవునికి ఎరుక. చూడండి, అలాగే ఇక్కడ ఆమె బాధ అంతా ఏమైపోయింది? నివారణ అయిపోయింది. అప్పుడు ఆ స్త్రీ తనకు జరిగినది ఎరిగి భయపడి వణకొచ్చు. చూడండి, ఆ కలవరము, ఆ వేదన ఇంకా ఇంతకెంత భయపడింది ఆయన పరిశుద్ధుడు. ఈమె ఎప్పుడు మైలు పడినట్టుంటే ఆమె ఆ రక్తస్రావం ద్వారా ఎప్పుడు కూడా మైలుబడినట్టుంటే ఆమె పరిశుద్ధుడైన దేవుణ్ణి తాకింది. కాబట్టి ఆమెలో ఒక రకమైనటువంటి భయం, ఆందోళన కలిగింది. కలిగి భయపడుతూ వణుకుతూ వచ్చి ఆయన ఎదుట సాగిలపడి తన సంగతి అంతయు ఆయనతో చెప్పెను. అందుకైన, కుమారి, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచెను, సమాధానము కలిగి. ఇప్పుడేమొచ్చింది? ఇప్పుడు ఏమి చెప్పండి? కలవరం అంతా ఏమైపోయింది? పోయింది. వ్యాధి పోయింది, బాధ పోయింది, వ్యాధి పోయింది, కలవరం కూడా పోయింది. ఇప్పుడేమొచ్చింది? సమాధానము. తన జీవితంలో సమాధానము కలిగింది. మన జీవితంలో కూడా ఎల్లప్పుడూ సమాధానము కలిగి ఉండాలి. అందుకనే లోక 2:14 అంటాడు, ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగా. అందరికన్నాడా? ఎవరికి? ఆయనకి ఇష్టలుగా ఎవరైతే జీవిస్తారో, ఎవరైతే ఆయనకి ఇష్టలుగా బ్రతుకుతారో వారికి మాత్రం ఏమన్నాడు? దేవునికి మహిమయు ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద, చూడండి, భూమి మీద సమాధానం వారికి అన్నమాట. ఆయనకి ఇష్టలుగా బ్రతికిన వారికి. పాపం దాసి అన్యాచారాలు చేసి ఇష్టానుసారంగా బ్రతికే వారికి కాదు. చూడండి, అలాంటి వారికి ఎప్పుడు కూడా సమాధానం అనేది రాదు.
ఒకవేళ వచ్చినది తాత్కాలికముగానే ఉంటుంది, కానీ అది ఏ మాత్రము కూడా నిలబడదు. ఆయనకి ఇష్టలుగా ఎవరైతే భూమి మీద బ్రతుకుతారో, ప్రభా నీ చిత్తము చేయుట నాకు నేర్పించయ్యా, నీ చిత్తమే సిద్ధించునుగాక, అయ్యా నీట ముంచిన పాల ముంచిన నీ చిత్తమే జరిగించండి, నువ్వు చంపినా బ్రతికించిన నీ చిత్తమే జరుగునుగాక అనేటువంటి వారికి సమాధానము కలుగుద్ది. ఎవరి పడితే వారికి సమాధానం రాదు. ఎవరి పడితే వాళ్ళకి సమాధానం వస్తా చూడాలంటే వారికి చాలా కష్టం. ఆయనకి ఎవరైతే ఇష్టలుగా జీవిస్తారో వారికి మాత్రమే దేవుని సమాధానము వారికి మాత్రమే కలుగుతూ ఉంటుంది. అమ్మా, మన ఇష్టానుసారంగా జీవిస్తే అమ్మా సమాధానం అనేది చాలా కష్టం. చూడండి, మన హృదయంలో కూడా ఎల్లప్పుడూ సమాధానం ఉండాలంటే ఆయనకి ఇష్టలుగా మనం జీవించాలి, ఇష్టలుగా బ్రతకాలి. ఇష్టలుగా జీవించినప్పుడు ఆయన భూమి మీద మనకేమిస్తారు? సమాధానము కలుగజేస్తారు. ఎఫెసీ 2:14 అంటాడు, ఆయన మన సమాధానమయ్యుండి ఈ అడ్డుగోడలన్నీ ఏం చేశాడంటే ఆయన తొలగించాడు. ఆయన మన సమాధానమయ్యుండి, చూడండి, ఆయన మన సమాధానమయ్యుండి. మనం ప్రార్థన చేస్తూ ఉంటాం కొన్నిసార్లు మన ఇంటి ప్రక్క వరకు మనకు యుద్ధంగా పోట్లాడవద్ది. ఎలాగుంటుంది? నాలో ఏమీ లేదులే అనుకుంటావు, అందాక వెళ్లకుండానే చూసుకోవాలి. వెళ్ళిందంటే చాలా కష్టమైపోద్ది. ప్రార్థన రాదు, నడిపింపు రాదు. భయంకరంగా తిట్టి వచ్చామనుకోండి, ప్రార్థనలో కూర్చోండి, ప్రార్థన వస్తుంది అనుకున్నారా? కష్టం. ఎవడైనా డబ్బులు ఇవ్వకపోతే షాపులో వెళ్ళి కొంచెం గట్టిగా మాట్లాడితే ఇంటికి వస్తే ప్రార్థన వచ్చేది కాదు. మళ్ళీ దేవుని దగ్గర గోదాడి కన్నీరు విడిచి ప్రభా నన్ను క్షమించండి అని ప్రార్థన చేసి, లేకపోతే ఆడికి ఫోన్ చేసి మళ్ళీ సారీ చెప్పాలి. చూడండి, లేకపోతే ఈ ప్రార్థనాత్మ అనేది కోల్పోతాం. అందుకని అంటున్నాడు 2:14 ఆయన మన సమాధానమయ్యుండి మీకును మాకును ఉండిన ద్వేషమును అనగా విధిరూపకమైన ఆజ్ఞలను ధర్మశాస్త్రమును కొట్టివేయుట చేత చూడండి అండి, దేవునికి మనకు ఉన్నటువంటి ఆ మధ్య కూడా పడగొట్టబడాలి. మనలో ఏదన్నా ఒక అవిధేయత చేరింది అనుకోండి, మనం ఏంటి ఎక్కడ పడితే అక్కడ పరిగెత్తాం, మన ఇష్టం. మన కోడిపరి వెళ్తే అందరూ ఎవరో పెళ్లి జరుగుతుంది, ఎక్కడో హిందూ పెళ్ళి, అందరూ బస్సు ఎక్కి కూర్చున్నారు, సగం మంది వెళ్ళిపోయారు. ఏంటి? ఈ పాస్టర్ గారు ఏముందిలే, దేవుడు ఏముందిలే, యేసయ్య మన దేవుడు క్షమించే దేవుడు కదా, ఏదైనా క్షమిస్తాడు. మన పాస్టర్ గారు ఏముంది, వినపోతే ఏముంది అని అందరూ సగం మంది వెళ్ళిపోయారు. చూడండి, ఎవరికి నష్టం? సేవకునికి ఎప్పుడు నష్టం ఉండదు. సేవకునికి నష్టమా? నువ్వు లోకంలోకి వెళ్ళిపోయావు, లేకపోతే ఒక పాపంలోకి వెళ్ళిపోయావు, ఏదైనా జరిగించావు, ఎవరికి నష్టం? అది నీకే నష్టం. సేవకునికి ఎప్పుడు నష్టం కాదు. సేవకుడు నష్టమైన కార్యాలు చేస్తే సేవకునికి నష్టం. నువ్వు చేసిన కార్యాలను బట్టి ఎవరికి నష్టం అంటే నీకే నష్టం. అది ఒక ఆమె తెలియకుండా చాలా మేనేజ్ చేస్తూ ఉంటారు. ఎక్కడో పెళ్ళి, హిందూ పెళ్ళి, ఆమె వెళ్లకుండా ఆమె కుమార్తెని, ఆమె తల్లిని రెడీ చేసి ఆమె పంపించింది. చూడండి, చాలామంది ఇలాంటి వాళ్ళు ఉంటారా? తెలిసినా కానీ సేవకుడు ఏం చేస్తాడు? గుడ్డోళ్ళలాగా ఊరుకోవాలి, చెవిటోళ్ళలాగా ఊరుకోవాలి, లేకపోతే మీరు మీద పడి చీల్చేస్తారు. మీరు తెలుసు నాకు ఆ సంగతి, అవునా?
కానీ అది మరలా మీ దగ్గరికి వస్తే మీకు తెలుస్తుంది అది. ఇలాంటి వారికి సమాధానం అనేది చాలా కష్టం. సమాధానం మీ హృదయంలో, లేకపోతే మీ బిడ్డల మధ్యన, మీ మధ్యన సమాధానం, మీ సరిహద్దుల్లో సమాధానం ఉండాలంటే చాలా కష్టమైపోద్ది. ఈ సమాధానము దేవుడిచ్చినటువంటి ఆత్మీయ ఫలం. ఈ ఫలాన్ని మనం పొందుకోగలుగుతున్నాం, ఆ మధ్యగోడను పడగొట్టగలుగుతున్నాం. అందుకని 3:15 అంటాడు, ఏమన్నాడు ఇక్కడ? క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయంలో ఎలాగుండాలంట? ఏలుచుండనీయుడు. ఏమి వెళ్ళాలి నీ హృదయంలో? పాపం కాదు, ద్వేషం కాదు. ఏమి వెళ్ళాలి? సమాధానం అనేది మీ హృదయముల్లో ఏలుబడి రావాలి. సమాధానము మీ హృదయంలో మిమ్ములను ఏలుచుండనీయుడే.